హాయ్ హలో నమస్తే అందరికీ అందరూ బాగున్నారా? నేను మీ రాజ్ సైద్. మీరు చూస్తున్నారు రాజ్ సైద్ లాగ్స్ యూట్యూబ్ ఛానల్ని. సో నేనైతే మళ్ళీ మంచి ఇంట్రెస్ట్ అయిన వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. అసలు నేను ఈరోజు ఈ వీడియోలో ఏం తెలియజేయబోతున్నానంటే, ఇక చూస్తున్నారు కదండి, స్టెప్లైజర్స్ అనమాట. ఇవి ఏసీకి సంబంధించిన స్టెప్లైజర్స్. ఈ స్టెప్లైజర్స్ అయితే నేను 2 స్టెప్లైజర్ తీసుకొచ్చాను. ఒకటి నార్మల్ స్టెప్లైజర్, ఒకటైతే బూస్టర్ స్టెప్లైజర్ అనమాట. ఈ 2 స్టెప్లైజర్లు అయితే మీ ముందు తీసుకొచ్చాను ఈరోజు. ఈ రెండింటి గురించి మీకు అయితే పూర్తిగా వివరించబోతున్నాను. అంటే ఒకటి నార్మల్, ఒకటి బూస్టర్ స్టెప్లైజర్ కదా, ఈ రెండు ఎలా వర్క్ చేస్తాయి, మనకి ఇంట్లోకి ఉపయోగించుకోవడానికి ఏ స్టెప్లైజర్ బాగా ఉపయోగపడుతుందని అయితే నేను ఈ వీడియోలో మీకు తెలియజేయబోతున్నాను. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరికి చూడండి. అలాగే నా ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నట్లే కనుక నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ అయితే క్లిక్ చేయండి. సో చూస్తున్నారు కదండి, నేనైతే మీకైతే ఈరోజు ఈ ఏసీ స్టెప్లైజర్ గురించి అయితే మీకు వివరిస్తున్నాను కదా. మీకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ 2 ఏసీ స్టెప్లైజర్లు తీసుకొచ్చాను. నేనైతే వీ గార్డ్ స్టెప్లైజర్ గురించి మీకైతే వివరించబోతున్నాను. మార్కెట్లో ది బెస్ట్ స్టెప్లైజర్ ఏంటంటే వీ గార్డ్ స్టెప్లైజర్ అనమాట. ఈ స్టెప్లైజర్ మనకి అయితే చాలా బాగుంటుంది. అందుకే మీకైతే నేను వీ గార్డ్ స్టెప్లైజర్ గురించి అయితే వివరిస్తున్నాను అనమాట. మీకు చూస్తున్నారు కదండి, ఇదైతే నార్మల్ స్టెప్లైజర్ అనమాట. ఇదిగోండి V400 దీని మోడల్ నెంబరు. ఇదైతే నార్మల్ స్టెప్లైజర్. ఇది 3 years వారంటీ అనమాట. డిజైనింగ్ ప్రొటెక్ట్ యువర్ ఎయిర్ కండిషనర్. ఇది ఓన్లీ మన ఏసీకే యూజ్ అవుతుంది అనమాట. ఇది యూజ్ చేసుకోవడానికి ఏసీకి మాత్రం యూజ్ చేసుకోవచ్చు. ఇది 3 years వారంటీతో వస్తుంది. ఇదైతే నార్మల్ స్టెప్లైజర్ అనమాట. ఇది మామూలుగా మనం ఏసీ కరెంట్ ఇస్తాం కదా, దీనికి ఇది వచ్చేసి మనకి మోడల్ నెంబర్ వచ్చి V400. కెపాసిటీ వచ్చి 12 ampere. ఇది 12 ampere వరకు సపోర్ట్ చేస్తుంది అనమాట. దీని కాస్ట్ వచ్చేసి 2999 రూపాయలు అనమాట. ఇది మీకు మామూలుగా నార్మల్గా మనం ఏసీ వాడుతున్న వాళ్ళు 1.5 ఏసీకి అయితే ఈ నార్మల్ స్టెప్లైజర్ అయితే వాడుతుంటారు ఎక్కువ శాతం. ఎందుకంటే ఇది నార్మల్గా మనం పవర్ ఇచ్చినప్పుడు మన ఏసీ ఎప్పుడన్నా లో వోల్టేజ్ కానీ హై వోల్టేజ్ కానీ వచ్చినప్పుడు ఏసీ పోకుండా అయితే మనకి ఏసీకి ముందు ఇన్పుట్లో మనమైతే ఈ స్టెప్లైజర్ అయితే బిగించుకుంటాం అనమాట. ఎందుకంటే ఈ స్టెప్లైజర్ బిగించకపోతే హై వోల్టేజ్ కానీ లో వోల్టేజ్ కానీ వచ్చినప్పుడు మన ఏసీ అయితే పాడైపోతుంది అనమాట. అలా పాడైపోకుండా ఉండడానికి అయితే మనం స్టెప్లైజర్ అయితే వాడుతూ ఉంటాం అనమాట. ఈ స్టెప్లైజర్ అయితే నార్మల్ స్టెప్లైజర్. ఇది మామూలుగా ఎప్పుడన్నా కరెంటు హై వోల్టేజ్ వచ్చినప్పుడు సడన్గా రిలే ట్రిప్ అయిపోయి ఆగిపోతుంది. అలా ఆగిపోవడానికి అయితే మనం ఈ స్టెప్లైజర్ని అయితే యూజ్ చేస్తాం. అలాగే ఇలాగ హై వోల్టేజ్ వచ్చినప్పుడు లో వోల్టేజ్ వచ్చినప్పుడు మాత్రమే ఉపయోగపడకుండా వేరేగా బూస్టర్ స్టెప్లైజర్ అని వచ్చింది. ఆ బూస్టర్ స్టెప్లైజర్ ఏంటంటే ఈ పక్కన చూస్తున్నారు కదా, ఇది బూస్టర్ స్టెప్లైజర్ అనమాట. ఇది వచ్చి బూస్టర్ స్టెప్లైజర్. ఈ బూస్టర్ స్టెప్లైజర్ ఏంటంటే వీ గార్డ్ VND400+ అనమాట. దీని మోడల్ నెంబర్ వచ్చేసి ఇది. తర్వాత ఇది కూడా ఏసీకి వర్కింగ్ అని చెప్పి ఎయిర్ కండిషనర్ అనే చెప్పి అయితే ఉంది దీని మీద. తర్వాత వచ్చి దీని వారంటీ వచ్చి 2 years. ఇది వర్కింగ్ రేంజ్ వచ్చేసి 150 VAC అండ్ 285 VAC. ఇది బూస్టర్ స్టెప్లైజర్. అంటే మనకి ఏసీ కరెంట్ ఇచ్చినప్పుడు ఇన్పుట్ కరెంట్ ఇస్తాం కదా, ఇచ్చినప్పుడు మనకి లో వోల్టేజ్ హై వోల్టేజ్ వస్తుంటుంది. ఇది వచ్చేసి మనకి లో వోల్టేజ్ 150 అనమాట. 150 లో వోల్టేజ్ వరకు ఇదైతే వోల్టేజ్ని పెంచుతుంది. అంటే మనకి 230 వోల్టేజ్ ఉంటే కానీ ఏసీ పనిచేయదు. మనకి నార్మల్గా 230 వోల్టేజ్ ఉంటేనే ఏసీ అనేది తిరుగుతుంది అనమాట. అలా తిరగడానికి ఒకవేళ మన వోల్టేజ్ లో వోల్టేజ్ 150కి వచ్చేస్తే కనుక 150కి వచ్చేసినప్పుడు ఆ వోల్టేజ్ని బూస్టింగ్ ఇస్తుంది. అది బూస్టింగ్ ఇచ్చి 230 వోల్టేజ్గా అయితే పెంచి మనకైతే ఏసీ తిరగడానికి అయితే ఈ స్టెప్లైజర్ అయితే ఉపయోగపడుతుంది అనమాట. ఈ స్టెప్లైజర్లో 2 ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఇది బాగా హెవీగా ఉంటుంది, చాలా బరువు ఉంటుంది. ఇది చాలా బరువుగా ఉంది, హెవీగాను. ఇది లోపల 2 ట్రాన్స్ఫార్మర్స్ అలాగే 3 రిలేస్ ఉంటాయి. ఒకటి హై వోల్టేజ్ లో వోల్టేజ్ వచ్చినప్పుడు దాన్ని బూస్టింగ్ చేయడానికి ఒక రిలే ఉంటుంది, ఆన్ అండ్ ఆఫ్ రిలే ఒకటి ఉంటుంది. అలాగే హై వోల్టేజ్ వచ్చినప్పుడు సడన్గా మనకి కట్ ఆఫ్ అయిపోవడానికి దీంట్లో 3 రిలేస్ అయితే ఉంటాయి అన్నమాట. ఇది మామూలుగా హై వోల్టేజ్ వచ్చి 285. ఇది 285 వోల్టేజ్ సడన్గా మనకి ఈ స్టెప్లైజర్ కట్ ఆఫ్ అయిపోతుంది. అలాగే 285 రేంజ్ వరకు ఇస్తారన్నమాట. ఇది లో వోల్టేజ్ వచ్చేసి 150 అనమాట. 150 వరకు వోల్టేజ్ డౌన్ అయిపోయినా సరే మన ఏసీ అయితే తిరుగుతుంది ఈ బూస్టర్ స్టెప్లైజర్ వల్ల. అంటే మామూలుగా నార్మల్గా స్టెప్లైజర్ అయితే మీకు 230 వోల్టేజ్గా ఉన్నా లో వోల్టేజ్ ఉన్నా మీకైతే ఆన్ అవుతుంది. ఓన్లీ అది ఏసీ ప్రొటెక్ట్ చేయడానికి మాత్రమే నార్మల్ స్టెప్లైజర్ అయితే ఉపయోగపడుతుంది. లో వోల్టేజ్ వచ్చినప్పుడు అయితే లో వోల్టేజే ఉంటుంది, ఏసీ అయితే ఆన్ అవుతుంది. మామూలుగా మీకు మన ఏసీ అయితే పాడైపోకుండా ఓన్లీ ప్రొటెక్ట్ చేస్తుంది అంతే. ఇది అనుకోండి, ఒకవేళ లో వోల్టేజ్ ఉన్నా అప్ అండ్ డౌన్స్ ఉన్నా ఇదైతే సరి చేస్తుంది. ఇది బూస్టర్ స్టెప్లైజర్ అనమాట. లో వోల్టేజ్లో ఉన్నప్పుడు దీనికైతే మనకి హై వోల్టేజ్ని
బూస్ట్ చేసి 230 వోల్టేజ్ వరకు పెంచి మన ఏసీ తిరగడానికి అయితే ఈ బూస్ట్ స్టెబిలైజర్ వాడతారు అనమాట. దీనికి రేంజ్ వచ్చేసి దీని రేంజ్ కూడా సేమ్ అంతే, విఎన్డి 400+. దీని కెపాసిటీ వచ్చేసి 12 ఆంపియర్ వరకు సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇది 12 ఆంపియర్ వరకు సపోర్ట్ చేస్తుంది. అంతకన్నా ఎక్కువ పవర్ వేస్తే కనుక ఇది కూడా ట్రిప్ అయిపోతుంది అనమాట. దీని మీద ఎక్కువ లోడ్ వేస్తే ఆటోమేటిక్గా ట్రిప్ అయిపోద్ది. 12 ఆంప్స్ వరకు సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇది మామూలుగా 150 కాబట్టి దీని కాస్ట్ వచ్చేసి 4600 ఇచ్చారు. ఇది 4600 అనమాట. 150 వరకు సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇంకా ఇంకో స్టెప్లైజర్ కూడా ఉంటుంది. స్టార్టింగ్ స్టెప్లైజర్ వచ్చేసి 130 స్టెప్లైజర్, 130 ఒకటి ఉంటుంది, 150, 170 అలాగా 3 రేంజెస్లో అయితే ఈ స్టెప్లైజర్ ఉంటుంది అనమాట. మీకున్న వోల్టేజ్ని బట్టి మీకు ఎక్కువ ఏ వోల్టేజ్ డౌన్ అయిపోతుందో ఆ వోల్టేజ్ బట్టి అయితే మీరు స్టెప్లైజర్ తీసుకోవచ్చు అనమాట. తీసుకుంటే మీకు ఏసీ అన్నది పాడవకుండా ఉంటుంది. అలాగే మీ వోల్టేజ్ డౌన్ అయిపోతే కనుక మీకు బూస్టింగ్ ఇచ్చి ఏసీ అన్నది రన్ అవుతుంది. మీకు మీ ఊర్లో వోల్టేజ్ బాగా డౌన్ అయిపోతుంది అన్న వాళ్ళు మాత్రమే తీసుకోవాలి ఈ స్టెబిలైజరు. ఎందుకంటే ఎక్కువ శాతం రూరల్స్లో మీకు లోడ్ అన్నది వేసవకాలం వచ్చినప్పుడు కానీ, లేకపోతే వేసవకాలం ఎక్కువ శాతం డౌన్ అయిపోతుంటుంది. ఎందుకంటే మొత్తం అందరూ ఏసీలు ఆన్ చేసడం వల్ల కరెంట్ ఎక్కువ తీసుకునే ట్రాన్స్ఫార్మర్ ఓవర్లోడ్ అయిపోయి, ఆ ఓవర్లోడ్ అయిపోవడం వల్ల మీకైతే వోల్టేజ్ అనేది డౌన్ అయిపోతుంటుంది. అలా డౌన్ అయిపోయినప్పుడు మీ ఏసీ అనేది ఆన్ అవుతుంది, చాలా శాతం ఆన్ అవ్వవు. అలా ఆన్ అవ్వకుండా ఉన్నప్పుడు మనకి ఇలాంటి స్టెబిలైజర్ వేసుకుంటే కనుక మనకి పవర్ అనేది బూస్టింగ్ ఇస్తుంది. ఆ బూస్టింగ్ ఇవ్వడం వల్ల మన ఏసీ అనేది ఆన్ అవుతుంది. కాబట్టి మీకు అలాంటి చోట్లయితే ఈ స్టెబిలైజర్ అయితే బాగా ఉపయోగపడుతుంది అనమాట. అలాంటి చోట్ల మీరు వేసుకుంటే కనుక మీకు ఈ స్టెబిలైజర్ బాగా ఉపయోగపడుతుంది. లేదనుకుంటే కనుక మీకు వోల్టేజ్ డౌన్ అవ్వదు, మామూలుగానే ఉంటుంది అన్న చోట్ల అయితే కనుక ఫస్ట్ చూపించిన స్టెబిలైజర్ వేసుకుంటే మీకైతే సరిపోతుంది అనమాట. అలాగా మీ ఎక్విప్మెంట్ బట్టి నేను చూపించిన రెండు స్టెబిలైజర్లు కూడా ఓన్లీ ఏసీ పర్పస్ యూజ్ అవుతాయి. అలాగా మీ ఇంట్లో ఉన్న ఎక్విప్మెంట్స్ టీవీ కానీ, ఫ్రిడ్జ్ కానీ, మిగతా ఐటమ్స్ ఏవి ఉన్నా సరే స్టెబిలైజర్ వాడాలనుకుంటే కనుక ఆ స్టెబిలైజర్లు అన్నిటికీ, ఆ ఎక్విప్మెంట్ అన్నిటికీ సంబంధించి ఆ వోల్టేజ్లో వాటికి సంబంధించిన యాంప్స్లో మీకైతే స్టెబిలైజర్లు అందుబాటులో ఉంటాయి అనమాట. మీరైతే తీసుకోవచ్చు. అలాగే మనకి ఇది మాత్రం ఏసీకి యూజ్ అవుతుంది. అలాగే మీకు కావాల్సిన ప్రతి వస్తువు కూడా స్టెబిలైజర్ అని ఉంటుంది. ఆ రేంజ్ని బట్టి మీకైతే స్టెబిలైజర్ ఉంటుంది, అందుబాటులో తీసుకోవచ్చు. ఇవి మాత్రం మీకు టీవీలకు కానీ, ఫ్రిడ్జ్లకు కానీ వేయకూడదు, ఓన్లీ ఎయిర్ కండిషన్కే వేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇవి బాగా కాస్ట్ ఎక్కువ. అవే మీకు టీవీలకు కానీ, ఫ్రిడ్జ్కి కానీ, వాషింగ్ మిషన్ కానీ అనుకోండి, అవి కొంచెం రేంజ్ తక్కువ ఉంటాయి. కాబట్టి దానికైతే మీకు నార్మల్ స్టెబిలైజర్లు అయితే యూజ్ చేస్తే సరిపోతుంది. కాబట్టి అవి అయితే తక్కువ కాస్ట్లో ఉంటాయి. మీరైతే తీసుకుని ఆ విధంగా స్టెబిలైజర్ అనేది వేసుకోవాలి. ఎందుకంటే ఏసీకి కంపల్సరీ స్టెబిలైజర్ అన్నది చాలా ముఖ్యం. ఎందుకంటే మనం చాలా కాస్ట్ పెట్టి ఏసీ అనేది తీసుకుంటాం కదా, మనకి వోల్టేజ్ ఎప్పుడు డౌన్ అయిపోతుందో, ఎప్పుడు హై వోల్టేజ్ వస్తుందో చెప్పలేం. ఎందుకంటే అది పవర్ కాబట్టి ఆ పవర్ కన్జంప్షన్ తగ్గినప్పుడు కానీ, పెరిగినప్పుడు కానీ మనకైతే తెలియదు కదా. అలాగా హై వోల్టేజ్ సడన్గా వచ్చిందనుకోండి, మీకు స్టెబిలైజర్లో రిలే పాడైపోతుంది అనమాట. రిలే ట్రిప్ అయిపోతుంది. ఆ ట్రిప్ అయిపోయినప్పుడు మీ ఎక్విప్మెంట్ పాడవకుండా కాపాడుతుంది. కాబట్టి కంపల్సరీ మీరు అందరూ కూడా ఏసీలు యూజ్ చేసే వాళ్ళు మీరైతే కంపల్సరీ స్టెబిలైజర్ యూజ్ చేస్తారని కోరుకుంటున్నాను. సో మీకైతే ఇప్పుడు ఇది అన్బాక్స్ చేస్తానండి. ఇది బయటకు తీసిన తర్వాత మీకు ఈ స్టెబిలైజర్ గురించి పూర్తిగా చూపిస్తాను అనమాట. ఈ స్టెబిలైజర్లో ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఈ స్టెబిలైజర్ మీకు ఆన్ చేయగానే ఇక్కడైతే డిజిటల్ డిస్ప్లే అయితే వస్తుంది. ఇక్కడ డిజిటల్ డిస్ప్లేలో మనకి వోల్టేజ్, ఇన్పుట్ వోల్టేజ్ ఎంత ఉన్నదని చెప్పి అయితే చూపిస్తుంది. ఇన్పుట్ వోల్టేజ్ తక్కువ ఉంటే కనుక ఇన్పుట్ వోల్టేజ్ని మనకి 230 వోల్టేజ్కి బూస్ట్ చేసానని చెప్పి అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట. మనకి ఇది ఎంత వోల్టేజ్ వస్తుంది, వోల్టేజ్ని ఎంత బూస్ట్ చేసింది అని చెప్పి వస్తుంది. అలాగే హై వోల్టేజ్ వచ్చినప్పుడు మనకి హై వోల్టేజ్ వచ్చిందని చెప్పి ఇక్కడ హెచ్వి అని అయితే వస్తుంది అనమాట. హెచ్వి అని వచ్చి మనకైతే ఇది ఆన్ అవ్వకుండా ఆఫ్ అయితే ఆగిపోతుంది. హై వోల్టేజ్ వచ్చినప్పుడు దీన్ని తగ్గించి మనకి 230 వోల్టేజ్లు అయితే పెడుతుంది అనమాట. సో ఎక్కువ శాతం వీగార్డ్ కంపెనీ అయితే బాగా పనిచేస్తుంది. మీరైతే వీగార్డ్ కంపెనీ తీసుకోవడానికి అయితే ప్రిఫర్ చేయండి. అదైతే బాగా మీకు యూజ్ అవుతుంది అనమాట. నేనైతే చాలా కాలం నుంచి వీగార్డ్ స్టెబిలైజర్ వాడుతున్నాను. నాకైతే వీగార్డ్ స్టెబిలైజర్ చాలా బాగా ఉపయోగపడింది. నాకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు. అందుకని నేను కూడా వీగార్డ్ స్టెబిలైజర్నే మీకు చెప్పడం జరిగిందనమాట. సో మీకైతే ఈ స్టెబిలైజర్ గురించి బాగా వివరించాను కదా. మీకు ఒకవేళ స్టెబిలైజర్ కావాలంటే కనుక మీ ఏరియాలోని వీగార్డ్ స్టెబిలైజర్ డిస్ట్రిబ్యూటర్ పాయింట్కి వెళ్తే కనుక మీకు బయట దొరికే షాపుల్లో కన్నా డిస్ట్రిబ్యూటర్ పాయింట్స్లో మీకైతే కాస్ట్ కొంచెం డిస్ట్రిబ్యూటర్ రేటుకే వస్తుంది. కాబట్టి మీకు కొంచెం కాస్ట్ తగ్గుతుంది. మీరైతే డిస్ట్రిబ్యూటర్ పాయింట్లో తీసుకోండి. సో నేనైతే
ఈ వీడియో చేయడానికి నేను తాడేపల్లిగూడెంలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర డిస్ట్రిబ్యూటర్ పాయింట్ నుంచి అయితే నేను తీసుకున్నాను. ఆ డిస్ట్రిబ్యూటర్ పాయింట్ వరకు అయితే నాకు ఇలాగ వీడియో చేయడానికి అయితే నేను స్టెబిలైజర్ అయితే అడగడం జరిగింది. అడిగితే వెంటనే నాకైతే ఈ స్టెబిలైజర్ అయితే అందించారు. వాళ్ళకైతే నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు అయితే కనుక మీరు శ్రీ వెంకటేశ్వర డిస్ట్రిబ్యూటర్ వీగార్డ్ డిస్ట్రిబ్యూటర్ పాయింట్ ఉంది. అక్కడ ఎలక్ట్రికల్ వస్తువులు, ప్లంబింగ్ వస్తువులు అన్నీ కూడా దొరుకుతాయి. మీరైతే ఆ షాప్కి వెళ్ళి అయితే తీసుకోండి. ఆ షాప్ నెంబర్ని అయితే నేను డిస్ప్లే మీద కింద వేస్తున్నాను. మీరైతే ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కనుక వారి ఫోన్ నెంబర్ని మీరు కాంటాక్ట్ అయ్యి మీరైతే ఆ షాప్కి వెళ్ళి అయితే తీసుకోండి. సో మీకైతే ఈ వీడియో బాగా యూజ్ఫుల్గా ఉంటుందని అయితే మీ ముందుకు వచ్చి నేనైతే ఈ వీడియో చేయడం జరిగిందండి. ఇలా చెప్పడం ద్వారా మీకైతే కొన్ని విషయాలు తెలుస్తాయని ఈ స్టెబిలైజర్ గురించి అయితే మీకు వివరించాను. మీకైతే ఈ వీడియో బాగా ఉపయోగపడింది అని అనుకుంటున్నాను. మీకైతే వీడియో నచ్చినట్లయితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్లో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్ట్ అయిన వీడియోలు అయితే మీ ముందుకు రావాలంటే కనుక నా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.